పల్లెటూర్లలో ఉండేటోళ్ళు ఎవ్వల జాగలాలు ఇల్లు కట్టుకుంటారు, ఎవ్వల ఇంట్లో వాళ్ళే ఉంటారు కాబట్టి ఏ లొల్లు ఉండదు. అదే పట్టణాలల్లో అట్లా కాదాయే, ఒకటే అపార్ట్మెంట్లో బొచ్చడు మంది ఉంటారు. మళ్ళా తోవ పక్కకే ఉండుట్లా హారన్ల మోత, బండ్లు ఇడిచే పొగ, అన్ని ఫ్లాట్లకు కలిపి ఒక్కలో ఇద్దరో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. కానీ 50 నుంచి 100 ఫ్లాట్లలో ఉండే వరకు ఎవరెవరు వస్తుర్రు, ఎవరి ఫ్లాట్లకు పోతుర్రు అరుసుకునుడు జనంత తిప్పలే అవుతుంది. అందుకే ఇప్పుడంతా గీటి దిక్కు మరుతురు పబ్లిక్. పట్నంలో ఇప్పుడు అందరు బగ్గ కాయస్ చేసేది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు, అపార్ట్మెంట్లకి ఈడికి జమీన్ ఆస్మాన్ పరాక్ ఉంటది. మరి ఈడ ఆడుకుంటానికి షటిల్ కోర్టు, సైకిల్ దొక్కుంటానికి, వాకింగ్ చేస్తానికి ట్రాక్లు, జిమ్ చేసుకునే సౌలతి, ఇండోర్ అవుట్డోర్ ల స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్ సౌలత్ సుతుంటది. కాబట్టి బయటికి పోవాల్సిన పనే లేదు. మళ్ళీ ఎటు చూసినా పచ్చడి గడ్డి పరిచి ప్రశాంతంగా ఉంటది. మళ్ళా సిటీకి శివార్లలోనే ఈ కమ్యూనిటీలు ఉంటున్నాయి కాబట్టి హారన్ల మూత లేదు, గాలి గలీజ్ అయ్యే కోపు చాలా తక్కువ. హీగేముంది, ఇలాంటి పైసలు పోయినా మంచిదే, సెక్యూరిటీ ఉంటుందని వీడికి మారుతున్నారు. కమ్యూనిటీ ఎంత బాగుంటుందంటే పిల్లలకు కానీ చెట్లు కానీ మంచి మనం పెంచుకోవచ్చు. సెక్యూరిటీగా మనమే ఏర్పరచుకొని సీసీ కెమెరాలు ఊరలు ఏడ తిరగబోయిరనే రందే ఉండదు, ఏమున్నా కమ్యూనిటీ దాటిపోరు కాబట్టి. ఇక్కడ నేను స్కూల్కి వచ్చాక ఉయ్యాలలో, ఇంకా ఇక్కడ షటిల్ కోర్ట్లో, ఇంకా బాస్కెట్బాల్ కోర్ట్లో ఆడుకుంటాను. ఇక బయట వాళ్ళు లోపలికి రావాలంటే ఎవరు దానికి వచ్చిరో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపలికి, లేదంటే అటు నుంచి అటే. మీకు 22.5 acres వీఆర్ ఓన్లీ బిల్డింగ్ 226 విల్లాస్ ఇక్కడ మీకు, with a spacious about 4,000 SFT houses. ఎకరాల కొద్ది జాగల 100 విల్లాలు కట్టి అమ్ముతుర్రు. జాబులు చేస్తోళ్ళు, బిజినెస్లు చేస్తోళ్ళు సెక్యూరిటీ కోసమని గలీజ్ గాలికి దూరం ఉండాలని వీడి దిక్కే చూస్తుర్రు అన్నట్టు. ఎంత పైకం పెడితే అన్ని సౌలతులు.